నమస్తే, నేను మీ బోస్ కుమారి. తమిళనాడు రాజకీయం ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి. దీనికి కారణం తెలుసు. టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ఫస్ట్ అటెంప్ట్లోనే విజయ్ గారు సీఎం అయ్యారు. ఇది బాగా చర్చనీయాంశమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక బెంగాల్ లాంటి ప్రాంతంలో మమత గారు లాంటి వాళ్ళని ఓడించేసి బీజేపీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి న్యూస్ కంటే ఇది ఎక్కువగా పబ్లిష్ అయిందని చెప్పడంలో ఎటువంటి అసక్తి లేదు. ఇదిలా ఎందుకు జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చూస్తే కొంతమంది చూపించినటువంటి అత్యుత్సాహం కావచ్చు, చరిత్ర తెలియకపోవడం కావచ్చు, లేకపోతే ఒక్కసారిగా విజయ్ గారు గెలవటంతో ఒక ఎగ్జైట్ అయిపోయి దాన్ని ఓవర్గా బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అనేది నా అభిప్రాయం. దీంట్లో ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం, దీంట్లో మనం గ్రహించాల్సింది అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే దీంట్లో విజయ్ గారికి గెలవటాన్ని పెద్ద ఆశ్చర్యంగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే విజయ్ గారికి అంతర్రాజకీయ నాయకులకి అన్ని సందర్భాల్లో కలిసి వస్తాయని మనం అనుకోలేము. కలిసి వచ్చినాయి, దానికి తగ్గట్టుగా విజయ్ గారు ప్లాను చేశారు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, 25 సంవత్సరాల ముందు, అంటే దాదాపు 20-25 సంవత్సరాల ముందు విజయ్ గారు దీనికి బీజం వేశారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా బీజం వేశాడు. అప్పటి నుంచే ఆయన చేసినటువంటి ప్రయత్నం అనమాట. అంటే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి కొంతమంది హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు హెల్ప్ చేయటం వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా, ఇవన్నీ కూడా మామూలుగా అధికారంలోకి తీసుకొచ్చేస్తాయనంటే అంతకంటే పెద్దగా చేసినటువంటి వాళ్ళు, అంతకంటే భయంకరంగా చేసినటువంటి వాళ్ళు, చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసినటువంటి సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అయినా వాళ్ళు గెలవలేకపోయారు. కానీ ఈయన మాత్రమే గెలవడానికి కారణం ఏంటంటే సింపుల్ పాయింట్ ఏంటంటే రాజకీయ శూన్యత తమిళనాడులో ఉంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డిఎంకే, అన్నాడీఎంకే, ఈ రెండు పార్టీలలో జయలలిత గారు అన్నాడీఎంకే చచ్చిపోయిన తర్వాత, ఆమె వెళ్ళిపోయిన తర్వాత సరైనటువంటి నాయకుడు లేడు. విజయ్ గారు ఆమె చనిపోయిన తర్వాత వెంటనే పార్టీ పెట్టచ్చు, కానీ ఎందుకు పార్టీ పెట్టలేదు? ఆమె చనిపోయిన తర్వాత ఎవరైనా దాన్ని ఆస్కారంగా తీసుకుంటారా, అవకాశంగా తీసుకుంటారని తీసుకున్నారు. రజనీకాంత్ గారు తీసుకొని ట్రై చేశారు. ఆయన వస్తాను రా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కొంతమంది పార్టీలు పెట్టారు. కమల్ హాసన్ లాంటి వాళ్ళందరూ పార్టీలు పెట్టనిచ్చారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూశాడు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకెవరు మనకి అడ్డు లేదు, ఎవరు గెలవరు, ఖచ్చితంగా మనమే ఇక ఈ రాష్ట్రానికి అని చెప్పేసి స్టాలిన్ గారికి వాళ్ళ కొడుకు గారికి కొమ్ములు బాగా పెట్టవలసింది. అంటే ఒక రకంగా చెప్పంటే విర్రవీగారు. ఒక రకంగా చెప్పండి బాగా విర్రవీగారు. దాన్ని అదునుగా చూసి కరెక్ట్గా కొట్టాడు విజయ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ శూన్యత ఉంది, సరైనటువంటి నాయకుడు లేనటువంటి పరిస్థితి. అక్కడ స్టాలిన్ ఉన్నాడు, ఆయన పాత ముఖ్యమంత్రికి చేసినారు కాబట్టి అది ఓకే. కానీ ఎదురుగా ఉన్నటువంటి పార్టీలో సరైనటువంటి నాయకులు లేనప్పుడు ఏంటంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, మీకు ఎగ్జాంపుల్ చెప్పంటే ఎన్టీ రామారావు గారే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కొన్ని దశాబ్దాల పాటు ఏలుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఎదిరించి మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అప్పుడు రాజకీయ శూన్యత ఉంది. మాకు ఇంకొక అవకాశం వస్తే బాగుండు, ఏదైనా వేరే కొత్త పార్టీ వస్తే బాగుండు, ఎవరన్నా వస్తే బాగుండు అని ప్రజలు అల్లాడుతున్నటువంటి టైంలో ఆయన పార్టీ పెట్టాలి కానీ గెలిచారు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు కాదు, ఎవరు పార్టీ పెట్టినా కొంచెం ఫ్యాన్ బేస్ ఉండి కొంచెం పబ్లిక్ ఫిగర్ అనేటువంటి వ్యక్తి ఎవరు పార్టీ పెట్టినా అప్పుడు ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు. దాంట్లో సమస్యలు. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా అదే సేమ్ పరిస్థితి. కానీ ఏంటంటే విజయ్ గారికి ఫస్ట్ నుంచి కూడా దీన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు అప్పటికప్పుడు దిగినా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం కరెక్ట్గా లేదు. కానీ విజయ్ గారికి అఖండ అభిమానం ఉంది, దానికి తోడు అవకాశం ఉంది, రాజకీయ శూన్యత ఉంది, మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తాడన్న పేరు ఉంది. వీటన్నిటిని ప్లాన్ చేసుకుని కరెక్ట్ టైంలో దిగగానే కరెక్ట్ కొట్టేశాడు. అది కూడా అత్యవసర మార్కులతోనే. మామూలు కంప్లీట్గా మెజారిటీ అంత 118 సీట్లు రావాలి, 108 మాత్రమే వచ్చాయి. మరి అవన్నీ కూడా రాలేదు. అంటే అంత ఎట్లా ఉందో చూడండి, టగ్గా ఫైట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ అందరూ ఏంటంటే గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది పెద్ద విజయం కాదు, ఇక్కడి నుంచి సాధించాల్సిందే విజయ్ గారు సరైనటువంటి విజయం వచ్చింది. అసలు మామూలు నరకం ఉండదు విజయ్ గారికి. కావాలంటే చూడండి, ఎందుకంటే రెండు పార్టీలకి 2 సీట్లు గెలిచినాడు, 1 సీట్లు గెలిచినాడు కూడా రేపు విజయ్ గారిని బెదిరిస్తాడు. ఇది మాత్రం షూర్. ఆయన పరిపాలన చేసేటువంటి తీరు అసలు ఎట్లా ఉండిద్దో కూడా తెలియదు. మరి ఏమైద్దో ముందు ఎట్లా తీసుకెళ్తాడో సరే చూద్దాము. కానీ వాస్తవంగా అయితే పరిస్థితులన్నీ కలిసి వచ్చాయి. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది, సరైనటువంటి నాయకుడు లేడు. స్టాలిన్ గారి తర్వాత నాయకుడు ఎప్పుడు మోదీ గారు ఉన్నారు. మోదీ గారు 3 సార్లు గెలవడానికి కారణం ఏంటి? సరైనటువంటి ప్రత్యర్థి లేడు. మోదీ గారి కంటే మించినటువంటి ప్రత్యర్థి లేడు. మోదీతో సమానమైనటువంటి ధీటైనటువంటి వ్యక్తి లేడు. అలాగే ఇప్పుడు స్టాలిన్ గారు డిఎంకే పార్టీకి సంబంధించిన ధీటైనటువంటి పార్టీ లేదు. స్టాలిన్ గారు అంత సీనియర్ అనేటువంటి నాయకుడితో ధీటైనటువంటి అంత పబ్లిష్ అయినటువంటి వ్యక్తి, అంత స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. కొంతమంది వచ్చినా కూడా దాంట్లో ఏంటంటే అన్ని రకాలుగా ప్రజలు ఆలోచించుకున్నారు.
అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అని. కానీ విజయ్ గారి పరిస్థితి ఏంటంటే కరెక్ట్ టైంలో దిగాడు. ఎందుకు అందరి సీన్ అయిపోయింది. ఇప్పుడు కమల్ హాసన్ గారు లేకపోతే డిఎంకే పార్టీ పోటీ పడితే కమల్ హాసన్ గారికి వెళ్తారా, డిఎంకే పార్టీకి వెళ్తారా? డిఎంకే పార్టీ సీనియర్ కదా, కాబట్టి ఇటే వస్తారు. అప్పుడు తొందరపడి విజయ్ దిగలేదు. కరెక్ట్గా ఎప్పుడైతే రాజకీయ శూన్యత పడిందో అప్పుడు వచ్చాడు. అందరు సీన్ అయిపోయి అందరు వెనక్కి వెళ్ళిపోయారు, ఇంకా మా వల్ల కాదు అని. స్టాలిన్ గారి మీద వ్యతిరేకత వచ్చింది. ఇంకొక పార్టీ ఏంటి అని చెప్పేసి యువత చూస్తున్నటువంటి తరుణంలో విజయ్ దిగాడు అంటే రాజకీయ శూన్యత ఉందని అర్థం. కాబట్టి దీనికి ఓవర్ బిల్డప్ ఇస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. మరేమైంది చూడు.